ఇక జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన మెదక్ జిల్లాను ప్రారంభించారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం జిల్లాలను విభజించిందని చెప్పారు. మెదక్లో తాత్కాలిక కలెక్టరేట్ను ఆమె ప్రారంభించారు. ప్రతిపక్షాలు తమ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు పద్మా దేవేందర్ రెడ్డి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మెదక్ జిల్లా ప్రజలను, మెదక్ జిల్లా వాంఛను మెదక్ జిల్లా చేయాలనే ఇక్కడున్న ప్రజల డిమాండ్ను గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నారు కాబట్టే ఈ రోజు మనకు మెదక్ జిల్లా ఏర్పడ్డది. ఆ మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ గా 20 మండలాలతో 3 డివిజన్లతో ఈ రోజు మనం జిల్లాను ఏర్పరచుకుంటా ఉన్నాం. మరి ఈ జిల్లాను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ గారి ఆశీస్సులు ఉన్నాయి. అంతేకాకుండా మన జిల్లా ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న జిల్లా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న జిల్లా. గణపురం ఆనకట్ట లాంటి చెరువులు కుంటలు ఉన్న గణపురం ఆనకట్టతో పాటు మరి చెరువులు కుంటలతో నిలయంగా మారిన జిల్లా కాబోతా ఉంది. అటవీ సంపద కూడా నిలయంగా ఉంది మన జిల్లా. అంతేకాకుండా మనోహరాబాద్ మొదలుకొని చేగుంట వరకు కూడా ఇండస్ట్రియల్ జోన్ గా మన జిల్లా వెలగబోతా ఉంది. అదేవిధంగా టూరిస్ట్ శాఖగా కూడా, ముఖ్యంగా టూరిజం సర్క్యూట్ గా కూడా మనం భవిష్యత్తులో చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడే ఏడుపాయల వనదుర్గా భవాని అండలు మనకున్నాయి, దీవెన్లు మనకున్నాయి. పెద్ద ఆస్ట్రేలియా సెకండ్ చర్చ్ కూడా మన దగ్గర ఉంది. ఒక కిలా ఉంది. అభయారణ్యంతో సర్క్యూట్ గా, టూరిజం సర్క్యూట్ గా చేసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అందుకే రాబోయే కాలంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో మరి ఇప్పటికే మెదక్ జిల్లాకు సంబంధించి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమైనాయి. ఈ మెదక్ జిల్లాకు ఇప్పటికే మనకు 5 హైవే రోడ్లను కూడా 4 హైవే రోడ్లను ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది.